హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం తెలుగుకు సంబంధించిన కంప్లీట్ వ్యాకరణాంశాలు చూద్దామండి. ఈ వ్యాకరణాంశాలకు సంబంధించిన పీడిఎఫ్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పీడిఎఫ్ ఇస్తాను. దీంట్లో 2 రకాల సందులు ఉన్నాయండి. సంస్కృత సంధి, నెక్స్ట్ తెలుగు సందులు ఉంటాయి. సంస్కృత సంధిలో సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, అనాదేశ సంధి, ఇలాగే ఇకార సంధి, అకార సంధి, ఉకార సంధి, వీటిని అత్వ సంధి, ఇత్వ సంధి, ఉత్వ సంధి ఎలా అన్నా ఒకటే అండి. అత్వ సంధిని అకార సంధి అని, ఇకార సంధిని ఇత్వ సంధి లేదా ఉత్వ సంధి లేదా ఉకార సంధి, ఇలా ఏదైనా ఒకటే. ఎడాగమ సంధి, గసడ దేవదేశ సంధి, సరళాదేశ సంధి, ఇవన్నీ కూడా తెలుగు సంధులండి. వీటన్నింటి గురించి కొంచెం సపరేట్గా చూద్దాము. ఫస్ట్ అండి సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి చూడండి, ఆయి ఊరులకు సవర్ణాచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశముగా వచ్చును. ఇక్కడ సవర్ణాలు అంటే ఏంటో చూడండి, సమానంగా ఉచ్చరించబడే వర్ణాలనే సవర్ణాక్షరాలు అని అంటాము. సో ఎగ్జాంపుల్స్ అండి, విద్యార్థులు, విద్యా ప్లస్ అర్థులు, దేవాధ్యాయనము, దేవా ప్లస్ అధ్యయనము, శాకాగ్రము, శాఖా ప్లస్ అగ్రము, జీవితాశ, జీవిత ప్లస్ ఆశ, దివ్యాంబరము, దివ్య ప్లస్ అంబరము. సో ఇవన్నీ మనకి సవర్ణ దీర్ఘ సంధికి ఎగ్జాంపుల్స్ అండి. మీరు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ ఏం చూడాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ 10th క్లాస్ వరకు ఉన్న అన్ని టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న బిట్స్ అన్నీ చేసామండి ప్రీవియస్ వీడియోలో. మీరు అవి నేర్చుకుంటే సరిపోతుంది. ఇవి జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ కోసం మాత్రం ఇచ్చాను. నెక్స్ట్ అండి గుణసంధి. అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు ఏ ఓ ఆర్లు ఏకాదేశముగా ఉండును. ఏకాదేశము ఏవో ఆర్లు కదా ఏకాదేశంగా వచ్చేది. ఈ ఏ ఓ ఆర్లని సంస్కృతంలో ఏమంటారు అంటే గుణాలు అంటారు. అందుకని ఈ సంధికి గుణసంధి అనే పేరు కూడా ఉండదన్నట్టు. నెక్స్ట్ అండి దీనికి ఎగ్జాంపుల్స్, దేవేంద్రుడు, దేవా ప్లస్ ఇంద్రుడు, పరోపకారము, పరా ప్లస్ ఉపకారము, దేవర్షి, దేవా ప్లస్ ఋషి. నేను ఇక్కడ ఒక ట్రిక్ చెప్తానండి గుణసంధికి. ఏదైనా పదాన్ని ఇచ్చి ఇది ఏ సంధి అని అడిగినప్పుడు ఆ పదం మనకి ఏదైనా గుణాన్ని తెలుపుతున్నట్లుగా అనిపిస్తే ఆ పదం మనకి గుణసంధి అని ఈజీగా చెప్పేయచ్చండి. ఇది నేను పెట్టుకున్నాను, అందరికీ యూజ్ అయితే ఓకే, లేదంటే మీరు మీ ఓన్గా ప్రిపేర్ అవ్వండి. వృద్ధి సంధి. అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారము ఏకాదేశంగా వచ్చును. ఐ ఔలు వృద్ధులు. సో ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. కొన్నిసార్లు ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది మనకి. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి లోకైక, లోక ప్లస్ ఏక, లోకైక. దేశైక్యత, దేశ ప్లస్ ఐక్యత. దివ్యౌషధం, దివ్య ప్లస్ ఔషధం. మహౌఘం, మహా ప్లస్ ఓఘం. సో ఇవన్నీ కూడా మనకి వృద్ధి సంధి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ యనాదేశ సంధి. ఈ ఊ రులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా ఎవరలు ఆదేశంగా వచ్చును. ఇక్కడ యా వా రా అనే వాటిని సాంస్క్రిట్లో మనకి సంస్కృతంలో ఎన్నులు అని అంటారండి. అందుకోసం దీనికి అనాదేశ సంధి అనే పేరు కూడా ఉంది. ఆద్యాక్షరము అంటే ఆది ప్లస్ అక్షరము, ఆద్యాక్షరము. సో గురువాజ్ఞ, గురు ప్లస్ ఆజ్ఞ. పిత్రార్జితము, పితృ ప్లస్ ఆర్జితము, పిత్రార్జితము. సో ఇక్కడ ఏ అక్షరాలు అచ్చులు వాటికి పరమైనాయో కూడా ఇక్కడ ఇచ్చానండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి తెలుగు సంధులు. ఫస్ట్ది అత్వసంధి లేదా అకార సంధి. అకారమునకు సంధి బహుళముగా ఉండును. ఇది మనకి అకార సంధి. రామ ప్లస్ అయ్య, రామయ్య. నెక్స్ట్ ఇకార సంధి. ఏమ్యాదుల ఇకారానికి సంధి వైకల్పికముగా నగును.
ఏమ్యాదులు అంటే ఏమేంటి అంటే ఏమి, ఏది, అది, ఏవి, అవి ఇవన్నీ కూడా మరి ఏమ్యాదులు అవుతాయి. దీనికి ఎగ్జాంపుల్స్ అండి. ఏమంటివి ఏమి ప్లస్ అంటివి, మరేమి మరి ప్లస్ ఏమి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి. అత్వసంధికి సంధి బహుళము, ఇత్వసంధికి సంధి వైకల్పికము, ఉత్వసంధికి అచ్చుపరమైనప్పుడు ఉకార అచ్చుపరమైనప్పుడు సంధి అవుతుంది. సో ఇక్కడ కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. సోముడు ఉ ప్లస్ ఇతడు, సోముడు ఇతడు. ఉకారము, ఇక్కడ డు దగ్గర ఉకారం ఉంది. సో అచ్చు ఏదైనా సరే పరమైనప్పుడు అది అక్కడ సంధి జరుగుతుంది. సో ఉకారమునకు ఒక అచ్చుపరమైంది కాబట్టి ఇక్కడ సోముడు ఇతడు ఉత్వసంధి లేదా ఉకార సంధి. నెక్స్ట్ అండి, రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు. ఇక్కడ కూడా డు దగ్గర ఉకారం ఉంది. సో ఈ ఉకారమునకి ఇక్కడ అచ్చుపరమైంది కాబట్టి ఇక్కడ కూడా ఉకార సంధినే ఉంది. నెక్స్ట్ ఎడాగమ సంధి. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమగును. అంటే ఇక్కడ చూడండి, మా ప్లస్ ఇల్లు ఎగ్జాంపుల్లో మా ఇల్లు. ఇక్కడ యాక్చువల్గా మా ఇల్లు అని సపరేట్గా రాయొచ్చు, లేదంటే మా ఇల్లు అని కూడా రాయొచ్చు మనం సెంటెన్స్ రాసేటప్పుడు. అంటే ఇక్కడ ఏమవుతుందండి, సంధి లేని చోట, ఇక్కడ సంధి అవసరం లేదు, ఇక్కడ ప్లస్ తీసేసి జనరల్గా మనం రాసేటప్పుడు మా ఇల్లు అని కూడా రాసుకోవచ్చు. అంటే సంధి లేని చోట స్వరంబు కంటే పరమైన స్వరంబుకి ఎడాగమము, అంటే ఇక్కడున్న ఈకి యా కలిసి ఎడాగమం అవుతుంది. సో మా అమ్మ, మా అమ్మ అనొచ్చు లేదా మా అమ్మ అనొచ్చు. సో ఇలా ఉంటే దీన్ని ఎడాగమ సంధి అంటారు. నెక్స్ట్ గసడదవాదేశ సంధి. ప్రథమ మీది పరుషములకు కచట తప, పరుషములు అంటే ఏంటి అండి, కచట తపలకు గసడదవలు బహుళముగా నగును. వాటిని మనం గసడదవాదేశ సంధి అంటాము. ఎగ్జాంపుల్స్ చూడండి. వాడు కొట్టే, అప్పుడు చనియే, అప్పుడు ప్లస్ చనియే, అప్పుడు సనియే. నీవు టక్కరివి, నీవు డక్కరివి. నీవు ప్లస్ తప్ప, నీవు దప్ప లేదా నీవు తప్ప. యాక్చువల్గా ఇక్కడ ఎలా మారుతున్నాయి అనేది ఒక సైడ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కచ్చట తప్పలకు గసడ దవలు వస్తాయి అని చెప్పాం కదా. చూడండి, చా వచ్చింది అంటే ఏమొస్తుంది, కచ్చట తప గసడ దవ. ఇక్కడ వచ్చే ఈ అక్షరాలన్నీ ఇక్కడ మారుతున్నాయండి. టా డాగా మారింది ఇక్కడ. నెక్స్ట్ తా దాగా మారింది, పా వా మారింది, చా సాలాగా మారింది. సో ఇలా కచ్చట తప్పలు గసడ దవలుగా మారుతాయి, బహుళముగా నగును. నెక్స్ట్ అండి సరళదేశ సంధి. దీన్ని మనం ధృత ప్రకృతిక సంధి కూడా అంటారు. ఇంత డెప్త్గా అడగరండి, జస్ట్ మీరు తెలుసుకుంటారని రాశాను అంతే. ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములు అగును. సో ఇక్కడ కచ్చట తపలకు గజడ దబలు ఆదేశంగా వస్తాయి. అలా వస్తే దాన్ని మనం సరళదేశ సంధి అని అంటాము. సో ఎగ్జాంపుల్స్ చూడండి. పూచెను ప్లస్ కలువలు, పూచెన్ గలువలు. తోచెను ప్లస్ చుక్కలు, తోచెన్ జుక్కలు. చేసెను ప్లస్ టక్కులు, చేసెన్ డక్కులు. పాలను ప్లస్ త్రాగెను, పాలన్ దాగెను. నెక్స్ట్ అండి ద్విరుక్త టకార సంధి. కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దములకు బండిరా లేదంటే రా అంటాం కదా, డాలకు అచ్చుపరమైనప్పుడు ద్విరుక్త టకారం భాగముగా వస్తుంది. చూడండి, చిరు ప్లస్ ఎలుక, చిట్టెలుక. నిడు ప్లస్ ఊర్పు, నిట్టూర్పు. సో ఇలా కురు, చిరు, కడు, నడు, నిడు అనే శబ్దాలకి రాడాలకు అచ్చుపరమైనప్పుడు ద్విరుక్త టకారము ఆగముగా వస్తుంది. దీన్ని మనం ద్విరుక్త టకార సంధి అంటాం. నెక్స్ట్ వీడియోలో మనము
సమాసాలు చూద్దామండి. ఇప్పుడైతే సంధి పదాలు, సంధి సూత్రాలు అన్నీ ఈ వీడియోలో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.